ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో పొత్తుల కోసం పొత్తుతిరుగుడు పువ్వుల పార్టీలకేసి ఆశగా చూస్తోంది. తమతో కలిసి వచ్చే వాళ్ళకి తామే నాయకత్వం వహించి త్యాగం చేసేస్తామని నారా త్యాగరాజు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ వెంటనే ఆలసించిన ఆశాభంగమని జనసేనాని మాంచిరాగం అందుకున్నారు. ఇంతవరకు పవన్తో సహవాసం చేస్తున్న బీజేపీ చంద్రబాబు నాయుడు కోసం మేం త్యాగాలు చేయలేమని తేల్చి చెప్పేసింది. పొత్తులు లేకపోతే ఎన్నికల్లో గెలవటం కష్టమన్నది చంద్రబాబు నాయుడి ఫిలాసఫీ. అధికారం కోసం ఎన్నికల్లో గెలవడం కోసం ఎలాంటి పార్టీతోనైనా పొత్తులు పెట్టేసుకుని ఎన్నికలయ్యాక బోడి మల్లయ్యలను చేసేయొచ్చు అన్నది ఆయన సిద్ధాంతం. ఎదుటి పార్టీలకు ప్రజల్లో ఉండే పలుకుబడిని వాడుకుని ఎన్నికల ఏరు దాటాలన్నది టీడీపీయే జనసేనల ఆలోచన. అందుకే చంద్రబాబు పవన్లను రాజకీయ పరాన్న జీవులు అంటున్నారు రాజకీయ పండితులు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నా ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. ఊతకర్ర లేనిదే నడవలేని మనిషిలా ఏదో ఒక పార్టీతో పొత్తు లేనిదే ఎన్నికల ఏరు దాటడం కష్టమని భావిస్తోన్న చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలు కలిసొస్తే తాను నాయకత్వం వహించి త్యాగం చేస్తారని అంటున్నారు. చంద్రబాబు అలా అనటమే ఆలస్యం. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు చంద్రబాబుతో పొత్తుకు తాము సిద్ధమేనని సంకేతమిచ్చారు. కాలం కలిసొస్తే బీజేపీ అధిష్టానాన్ని కూడా ఒప్పించి 2014 కాంబోను రిపీట్ చేసేస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ మాత్రం చంద్రబాబుతో పొత్తేంటి యాక్ అంటూ అసహించుకుంటోంది. చంద్రబాబు నాయుడికి నిద్ర పట్టడం లేదు. ఏసీ చల్లదనంలోనూ ఆయనకు 2024 ఎన్నికలు గుర్తొచ్చి ముచ్చెమటలు పడుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికలు లాగైతూ ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఘోర పరాజయాలు మూటగట్టుకున్న చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని భయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి రాలేకపోతే ఇక టీడీపీకి భవిష్యత్తే ఉండదని ఆయన ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం తన ఒంటికి అంత మంచిది కాదని గట్టిగా నమ్ముతున్న నాయుడు ఇప్పటి నుంచే పొత్తుల కోసం కలవరిస్తున్నారు. ఇది నా ఆవేదన, ఇది నా బాధ. అందుకే మరో ప్రజా ఉద్యమం అవసరం. అందరూ కలవాల్సిన అవసరం ఉంది. దానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇస్తాం. అవసరమైతే త్యాగాలు చేస్తాం. జైలుకు పోవడానికి కూడా భయపడమని మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరమైతే త్యాగాలకు సిద్ధమంటూనే అందరూ కలిసి వస్తే తాము నాయకత్వం వహిస్తామంటున్నారు చంద్రబాబు. అంటే అందరూ ఆయన్ని ఎత్తుకుంటే ఆయన భుజాలపై కూర్చుని త్యాగం చేస్తారన్నమాట అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే చంద్రబాబు నాయుడికి అవసరమైన త్యాగాలకు తాము సిద్ధంగా లేమంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. చంద్రబాబు నాయుడు వంటి అవినీతి పరుడి కోసం త్యాగాలు చేయడానికి బీజేపీ సిద్ధంగా లేదని ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు అంటున్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతున్నారు త్యాగానికి సిద్ధంగా ఉన్నామని, త్యాగానికి సిద్ధంగా ఉన్నామని. నేను ఆ త్యాగం గురించి మాట్లాడను. ఆ త్యాగం గురించి నేను మాట్లాడిన త్యాగం చాలా సందర్భాల్లో మనం గమనించాం. ఇక గమనించడానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సిద్ధంగా లేదని త్యాగదానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ స్పష్టంగా తెలియజేస్తుంది. మన దగ్గర సంక్షేమం ఉంది, మన దగ్గర అవినీతి లేదు. మనం దేనికి త్యాగం చేయాలి? వీళ్ళ కోసమా? ఈ ఫ్యామిలీ పార్టీల కోసమా మనం త్యాగం చేయవలసింది? ఈ అవినీతి గల రాజ్యాల కోసమా మనం త్యాగం చేయవలసింది? భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ శాఖ తెలియజేస్తుంది త్యాగ ధనులకి. మేము ఫ్యామిలీ పార్టీలకు వ్యతిరేకం, మేము అవినీతికర రాజకీయ పార్టీలకు వ్యతిరేకం. చంద్రబాబు కన్నుగొట్టగానే ఆయనకు అత్యంత సన్నిహిత రాజకీయ నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చిరునవ్వు చిందిస్తూ రాష్ట్రం కోసం పొత్తులకు సిద్ధమేనని తలోపేశారు. అయితే ఇక్కడ చిత్రం ఏమిటంటే జనసేనాని ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీ నేతలేమో చంద్రబాబుతో పొత్తులకు తాము వ్యతిరేకమని అంటున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం అవసరమైతే బీజేపీ జాతీయ నాయకులతో మాట్లాడి టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకోవడానికి ఒప్పిస్తానని అంటున్నారు. అంటే 2014 కాంబోని రిపీట్ చేయాలని పవన్ తహతహలాడుతున్నారు. నాకు తెలిసి మాకు 100% బీజేపీతోనే మాకు పొత్తుంది ఈ రోజుకి.
భవిష్యత్తు నాకు మీకు తెలుసు కదా, 14 నుంచి నాకు మోదీ గారు నాకు చాలా గౌరవం. అలాగే అమిత్ షా గారితో కూడా నేను చాలాసార్లు అమరావతి గురించి మాట్లాడినప్పుడు ఆయనకే చెప్పాను. అది చాలా మీడియా దృష్టి కూడా తీసుకొచ్చాను. ఆ రోజున అమరావతి రాజధాని ఉండాలి, అవన్నీ వెంటనే ఒప్పుకున్నారు, అవన్నీ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఖచ్చితంగా కేంద్ర నాయకులు తీసుకెళ్తాను. మా మిత్రపక్షం, పైగా నేనంటే వ్యక్తిగతంగా ఇష్టపడే అగ్రనాయకులందరికీ నేను తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇలా ఉంది, ఇంత అప్పులు ఉన్నాయి, కాగ్ ఇలాగ చీవాట్లు పెట్టింది వీళ్ళకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి. అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా డబ్బులు వెళ్ళిపోతున్నాయి తప్ప నిజానికి అసలు అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ఖచ్చితంగా ఎందుకు అర్థం చేసుకుంటానని భావిస్తున్నాను. ఖచ్చితంగా దాని మీద అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దాం. తమ 3 పార్టీలు కలిస్తే ఆంధ్రప్రదేశ్లో అద్భుతం జరుగుతుందని పవన్ కళ్యాణ్ ఊహిస్తున్నారు. ఇప్పుడు మీరు స్ట్రైట్గా చెప్పండి సార్, టీడీపీ ఒకవేళ ఇన్వైట్ చేస్తే మిమ్మల్ని, మీరు పొత్తు గురించి మాట్లాడతారా? మేము అంటే ఇది ఎలా ఉందంటే, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, అభివృద్ధి కోసం ఖచ్చితంగా దీన్ని ఒక బలమైన ఆలోచన విధానం దీన్ని ముందు తీసుకెళ్తాం. ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నాం. బీజేపీ పార్ట్నర్ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు కదా అని ప్రశ్నిస్తే సోమ్ వీర్రాజుకు కాస్త కోపం వచ్చింది. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్నే అడగండన్న సోమ్ వీర్రాజు బీజేపీకి జనంతోనే పొత్తు ఉంటుందని, అవసరమైతేనే జనసేనతో పొత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. మేము ఎవరితో పొత్తు ఎందుకు పెట్టుకోవాలి? మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, జనంతో పొత్తు పెట్టుకుంటానంటున్నాం. మీకేంటి అభ్యంతరం? అంటున్నా అని నేను అనలేదుగా. జనంతో పొత్తు, అవసరమైతే జనతతో పొత్తు అంటే మళ్ళీ సింగిల్గా వెళ్తారా? ఎందుకు ఆ ప్రశ్న మీకు? అవసరమైతే జనసేనతో కూడా పొత్తు, వారు మాతోటే ఉన్నారు, వాడు చెప్పాను, నేను చెప్తున్నా. ఏమో అది మీరు ఆయన్ని అడగాలి కదా. చంద్రబాబు త్యాగాలకు సిద్ధమన్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మరి ఇద్దరిలో ఎవరు త్యాగం చేస్తారో కాస్త క్లారిటీ ఇవ్వాలంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేసి చంద్రబాబు త్యాగం చేస్తారా, లేక చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ త్యాగం చేస్తారా అన్నది ప్రజలకు చెప్పాలంటున్నారు సజ్జల. ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారేమో మేము త్యాగం చేస్తాను నేను, అయితే లీడ్ చేయడానికి సిద్ధం అంటాడు. రెండో ఆయనేమో మా జనసేన ప్రభుత్వంలో వచ్చినాక మైనారిటీలకు ఇంకోటి చేస్తానంటాడు, సీఎంగా నేనే వస్తానని ఆయన అంటాడు. మరి ఇద్దరు సీఎంలతో ప్రభుత్వం ఎట్లా పెడతారో, లేదా చంద్రబాబు నాయుడు గారు త్యాగం చేయడం అంటే తాను సీఎం పదవి త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకుంటాడా, ఆయనన్నా చెప్పాలా? లేదా ఆయనను సీఎం చేయడానికి ఈయన ప్రిపేర్డ్గా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని ఆయనన్నా చెప్పాలి. లేదు అసలు వీళ్ళకి సంబంధమే లేదే, ఆయన బీజేపీ సోము వీర్రాజు గారు మాకు ఇదే పనే ఎప్పటికీ వీళ్ళని మోయడం, మేము అసలు మోయమని ఆయన అంటున్నాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో ఆయనకు పొత్తుంది. ఆయనేమో వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటును, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని ఆయన భాగస్వామి, సోము వీర్రాజు గారి భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు, అంటే బీజేపీ భాగస్వామి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఎన్నికలు దరిదాపుల్లో లేకపోయినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తుల పాట అందుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇద్దరికీ కూడా ఓ సిద్ధాంతం గానీ విలువలు గానీ లేవని రాజకీయ పండితులు అంటున్నారు. ఎందుకనంటే ఈ 2 పార్టీలు పొత్తులు పెట్టుకోని పార్టీలంటూ లేవు. చంద్రబాబు నాయుడు టీడీపీ పొత్తులు లేకుండా ఇంతవరకు అధికారంలోకి రాలేదు. కమ్యూనిస్టు పార్టీలతో బాబు, పవన్ పొత్తులు పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత కమ్యూనిస్టులకు పూర్తి భిన్నమైన బీజేపీతోనూ ఇద్దరు పొత్తులు పెట్టుకోగలిగారు. ఇలా పూటకో పార్టీతో, ఎన్నికలకో కాంబోతో పొత్తులు పెట్టుకోవడంలో టీడీపీ, జనసేన రెంటికి తిరుగులేని చరిత్ర ఉంది. ఇప్పుడు పొత్తుల గురించి ఈ 2 పార్టీలు వెంపర్లాడడానికి కారణం ఇద్దరూ కూడా ఒంటరిగా ఎన్నికల బరిలో దిగే దమ్ము లేనివారే అంటున్నారు విశ్లేషకులు. ఊతకర్ర లేనిదే నడవలేని మనిషిలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తులు లేనిదే ఎన్నికల బరిలో దిగే సాహసం చేయవనంటున్నారు పాలకపక్ష నేతలు. ఈరోజు ప్రజలందరూ కూడా నాకు ఓట్లేయరు, నేను ఒంటరిగా పోటీ చేస్తే అనే భావంతో చంద్రబాబు నాయుడు ఈరోజు పొత్తుల కోసం పోతా ఉన్నాడు. మేము సంతోషంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు అన్ని పార్టీలతో కూడా కలిసి మీరు పొత్తులు పెట్టుకొని పోటీ చేయండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుంది. మాకు మా నాయకుడి మీద ఆయన ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాడు, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తూ ఉన్నాడు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా మాకు అవగాహన ఉంది. కాబట్టి తప్పకుండా వారి పేరు మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తిరిగి ఇంకా గొప్ప మెజార్టీతో అధికారంలోకి వస్తుందని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తా ఉన్నాను. పొత్తుల విషయంపై సర్వత్రా చర్చ జరుగుతూ ఉండడంతో కంగారు పడ్డ చంద్రబాబు నాయుడు పొత్తులు లేకుండా ఎన్నికల్లో ఎవరైనా గెలుస్తారా అని విచిత్రమైన లాజిక్ లాగారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోలేదా అంటూ చంద్రబాబు అతి తెలివిగా ప్రశ్నించారు. ఏ విషయంలోనైనా సరే అందరినీ తప్పుదో పట్టించడంలో చంద్రబాబును మించిన ఛాంపియన్ మరొకరు ఉండరంటారు విశ్లేషకులు. ఎందుకంటే 2004లో టీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. కాకపోతే ఆ ఎన్నికల్లో కూడా పొత్తు అవసరం లేదని వైఎస్ఆర్ పేర్కొన్నా కాంగ్రెస్ అధిష్టానం టీఆర్ఎస్తో పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. జాతీయ పార్టీలో హైకమాండ్దే తుది నిర్ణయం తప్ప అది వైఎస్ఆర్ నిర్ణయం కాదు. ఆ విషయం కాంగ్రెస్ మాజీ నేత అయిన చంద్రబాబు నాయుడికి తెలుసు. అయినా ఓ అబద్ధం అలవాటుగా అలా ఆడేశారంతే. పొత్తులంటూ లేకపోతే ఏ పార్టీ కూడా ఎన్నికల్లో గెలవలేదని చంద్రబాబు ఉద్దేశం. ఎందుకంటే ప్రజల్లో ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తే జనం తిరస్కరిస్తారని చంద్రబాబుకు తెలుసు. అందుకే పొత్తుల ఓతకర్రల కోసం ఆయన వెంపర్లాడుతున్నారు. ఇక బాబు గారి ఎల్లో మీడియా దీనికి ఓ వక్రభాష్యం చెబుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు ఎవ్వరూ సిద్ధంగా ఉండరుట. అదే చంద్రబాబు పార్టీ అయితే గనక పొత్తుల కోసం ఇతర పార్టీలు సై అంటాయిట. మురికి గుంటలో కూరుకుపోతున్నామని తెలిసినా తమ నేతలు పన్నీటిలో ఈత కొడుతున్నారని కొనియాడడంలో ఎల్లో మీడియాని మించిందే లేదనంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. చంద్రబాబు నాయుడు ఏ ఎన్నికలోనూ పొత్తులు లేకుండా బరిలో దిగలేదు. 2019లో ఒంటరిగా బరిలో దిగినట్లు నటించిన జనసేనతో రహస్య ఒప్పందం అమల్లో ఉంది. అందుకే కీలక మంత్రుల నియోజకవర్గాల్లో జనసేన డమ్మీ అభ్యర్థులను బరిలో పెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. అటు టీడీపీకి ఇటు జనసేనకు కూడా విలువలు నైతికత లేనే లేవంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ముందుగానే ప్రకటించగలరా అని వారు నిలదీస్తున్నారు. చంద్రబాబును సీఎంను చేయటానికే పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టారా అని వారు ప్రశ్నిస్తున్నారు. టీడీపీయే జనసేనలు ఎన్ని పార్టీలతో కలిసి పొత్తులు పెట్టుకున్నా 2024 ఎన్నికల్లోనూ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అంటున్నారు ఆ పార్టీ నేతలు. టీడీపీ జనసేన అవకాశవాద రాజకీయాలను దిగజారుడి విధానాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని వారంటున్నారు. ఒక పక్క పొత్తుల కోసం చకోర పక్షిలా నిరీక్షిస్తున్న చంద్రబాబు నాయుడు, మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. అందరూ కూడా మార్పు కావాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పుకొస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే చంద్రబాబు నాయుడు హాయిగా ఒంటరిగా పోటీ చేసి గెలవచ్చు కదా అని అంటున్నారు కొడాలి నాని. వైఎస్ఆర్ కాంగ్రెస్ వద్దని ప్రజలు అనుకుంటే పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు చేతులు చాచడం ఎందుకని నిలదీస్తున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉంటే ఇంకోటి సంకనాకటం ఎందుకు మనం వెళ్ళి? జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉండి నిన్ను గెలిపిస్తా గీడికి బ్రహ్మరథం, తమ్ముళ్ళు వచ్చి బ్రహ్మరథం బట్టి, చెల్లిళ్ళు వచ్చి బ్రహ్మరథం బట్టి, ఊళ్ళు కదిలు వచ్చి బాబు గారు నువ్వే రావాలి, బాబు గారు నువ్వే రావాలి వాళ్ళు కింద పడి దొల్లి ఏడుతుంటే ఈడు వెళ్ళిపోయి ఆడెవడో సంకనాకటం ఎందుకు? చంద్రబాబు నాయుడికి 2024 ఎన్నికలు ఈ రాష్ట్రంలో చివరి ఎన్నికలు. 2024 ఎన్నికలు చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చావు దెబ్బతింటాడు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బల్లో చావు దెబ్బతింటారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని టీడీపీతో పొత్తుకు సై అంటున్నట్టు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడంలో అర్థం లేదనంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ కేబీజీ తిలక్. నిజంగానే ఓట్లు చీలకూడదనంటే కమ్యూనిస్టు పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలి కదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు పొత్తు గురించి, జనసేనతో పొత్తు గురించి, బీజేపీతో పొత్తు గురించి కలలుగంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు పార్టీల మధ్య సూత్రధారిగా వ్యవహరించాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. కానీ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సుముఖంగా లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నర్మగర్భంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటున్నారు. అదే మాట అయితే ఈ రాష్ట్రంలో ఉన్నది జనసేన, తెలుగుదేశం, బీజేపీ మాత్రమే కాదు. రెండు కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, ఇంకా ఇతర పార్టీలు ఉన్నాయి. మరి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కమ్యూనిస్టులు కలవరు, కాంగ్రెస్ కలవదు. ఆయన వ్యతిరేక ఓటు చేరకూడదు అనే భావం వచ్చేలా నేరుగా ఎందుకు చెబుతున్నారంటే బీజేపీ, తెలుగుదేశం కలవాలని. రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నట్టు
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యపై కొడాలి నాని సెటైర్ వేశారు. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ప్రయోజనమని నిలదీస్తున్నారాయన. పొత్తు పెట్టుకుని పొరపాటున గెలిస్తే చంద్రబాబు నాయుడికి లోకేష్కి పదవులు వస్తాయని, పవన్ కళ్యాణ్కి డబ్బులొస్తాయని కొడాలి నాని అంటున్నారు. ప్రజలకు మాత్రం ఒరిగేదేమీ ఉండదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఎవడ ప్రయోజనాలమ్మా? జనసేన టీడీపీ పొత్తులు పెట్టుకుంటే రాష్ట్రానికి ఏం ప్రయోజనం? ఒకడికి క్యాష్ వస్తుంది, ఒకడికి అధికారం వస్తుంది. ఇది ఎవడ ప్రయోజనం? మీకన్నా క్యాష్ ఇస్తారా? కాదు, ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరికన్నా క్యాష్ ఇస్తారా? ప్యాకేజ్ ఏమైనా ఇస్తారు ఈ రాష్ట్ర ప్రజలకి? ఎవడికి రాదు రూపాయి బిళ్ళ కూడా. ఎవడెవడో పని అధికారం ఏమైనా వస్తుందా? నేను ముఖ్యమంత్రి అవుతా, మా అబ్బాయి మంత్రి అవుతాడు. ఒకడికి క్యాష్, ఒకడికి అధికారం. ఎవడి ప్రయోజనం? ఈ రాష్ట్రంలో ప్రజలు అమాయకుల. వాళ్ళ పేర్లు చెప్పి డబ్బులు నేను తీసుకుని, వాళ్ళ పేర్లు చెప్పి అధికారం నువ్వు పంచుకుంటే మన ఇద్దరం పెద్ద గొప్ప పోటుగాళ్ళం, ప్రజలందరూ పిచ్చివాళ్ళ. ఒకడికి క్యాష్ వస్తుంది, ఒకడికి డబ్బు వస్తుంది. జనసేన పార్టీ పెట్టి 8 ఏళ్లు పూర్తి కావస్తున్నా ఇంతవరకు పార్టీ నిర్మాణమే చేయని పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడడం ఏంటని అంటున్నారు తిలక్. పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టి 8 ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఈ రోజుకి పార్టీ నిర్మాణం లేదు, నిరంతరం ప్రజల్లో ఉంటుంది లేదు. 2 నెలలకో 3 నెలలకో నెలకో ఒకసారి వచ్చి ఏదో ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోవడం తప్ప నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా 8 ఏళ్లలో పార్టీ నిర్మాణం కూడా చేయలేని వ్యక్తి, ప్రజల్లో ఉండలేని వ్యక్తి పొత్తులు పెట్టుకుని ఎవరికో మద్దతు ఇచ్చి ఎన్నికల సమయంలో మాత్రమే పొత్తుల గురించి మాట్లాడుతూ, ప్రజల గురించి మాట్లాడుతూ ఆయన రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు ప్రజల్ని ఆకట్టుకుంటుంది, ప్రజల్లోకి ఆయన సానుకూలంగా ఆయన వాదన పెడుతుందనేది ఒక ప్రశ్న. 2004లో దివంగత నేత వైఎస్ఆర్ పొత్తులు పెట్టుకోలేదా అని చంద్రబాబు ప్రశ్నించడంపై కొడాలి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని వైఎస్ఆర్కు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారాయన. రాజశేఖర రెడ్డి గారు అలయన్స్ పెట్టుకోలేదని అడుగుతాడు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అలయన్స్ పెట్టుకున్నాడు? రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంటా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడా? అప్పుడు లేకపోతే ముఖ్యమంత్రి 2004లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెట్టుకుంది టీఆర్ఎస్తో, సిపిఎంతో. వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి టీఆర్ఎస్కి ఆ రోజు 26 సీట్లు, 11 సీట్లు, కమ్యూనిస్టులు 37 సీట్లు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు నడిపాడు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం ఉన్న పార్టీతో అలయన్స్ పెట్టుకుంది కాబట్టి 37 సీట్లు వచ్చినాయి. ఆయన పెట్టుకున్నాడని చెప్పి ఈ సన్నాసితో పెట్టుకున్నారు. తర్వాత 2009లో మాకోట కమ్యూనిస్టులు 1 సీటు వచ్చింది, టీఆర్ఎస్ 10 సీట్లు వచ్చినాయి. మొత్తం సంకన అయిపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో నడిచినందుకు 37 సీట్లు వచ్చినాయి మిత్రపక్షాలకే. మరి ఈ వెధవతో నడిచినందుకు ఎన్ని వచ్చినాయి? 11కి వచ్చారు. తన కుమారుడు లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఏ ప్రాతిపదికన టీడీపీతో పొత్తుకు సై అంటున్నారని తిలక్ ప్రశ్నిస్తున్నారు. ఒకటి చాలా స్పష్టంగా గత కొద్ది కాలంగా రాజకీయాలని అబ్జర్వ్ చేస్తున్న వారికి చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలనే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాతిపదిక మీద చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తారు? ఆయన ముఖ్యమంత్రి పదవి వస్తా? లేదు గతంలో తెలుగుదేశం పార్టీ చాలా గొప్పగా పరిపాలించిందా? లేదు బీజేపీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రధానమంత్రిని, బీజేపీని దూరమైనటువంటి తెలుగుదేశం పార్టీని దగ్గర చేయడానికి ఏ ప్రాతిపదిక మీద ప్రయత్నం చేస్తున్నారు? ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలు. ఇప్పుడు కూడా ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది, ఎందుకు తొందరపడుతున్నారు? రాష్ట్రంలో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఘనత పవన్ కళ్యాణ్దే అంటున్నారు కొడాలి నాని. అయినా ఎమ్మెల్యేగా కూడా గెలవలేని అసమర్థ నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొడాలి అంటున్నారు. ఇప్పుడు అసలు కాదండి, 5 సంవత్సరాల్లో 9-10 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు. ఎవడన్నా చూసారా? ఈ భూ ప్రపంచం మీద ఎవడు ఉన్నాడు? ఒక పార్టీ పెట్టి ఒక 9-10 పార్టీలతో అలయన్సులు పెట్టుకుని కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేక పార్టీ అధికారంలోకి రావడం, సావడం అవన్నీ తర్వాత పరిస్థితి. ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఉంటే అదో పార్టీ, ఈయన అలయన్స్, ఈ నాయకత్వం వహించడం, ఈయన అందరినీ కలిపేయటం, ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం, జగన్మోహన్ రెడ్డి గారిని దించేయటం, ఇవన్నీ ఎందుకు ఉట్టిగా ఎగరలేనమ్మా? స్వర్గానికి ఎగిరిందా? ముందు ఎమ్మెల్యేకి గెలవమన్నాడు పవన్ కళ్యాణ్. ఇద్దరు కలిసి పోటీ చేసిన లోకేష్ని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు కూడా గెలవలేదు. పవన్ కళ్యాణే కాదు, పవన్ను రాజకీయంగా దత్తత తీసుకున్న చంద్రబాబు నాయుడు కూడా పొత్తులు లేనిదే ఎన్నికల బరిలో దిగి గెలిచిన దాఖలాలు లేవంటున్నారు పాలకపక్ష నేతలు. టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ కూడా కలిసి కూటమి కట్టిన వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారం అంటున్నారు పాలకపక్ష నేతలు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అవకాశవాద రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఎన్నికల్లో ఈ ఇద్దరికి
జనమే కీలెరిగి వాత పెడతారని అంటున్నారు. తనంతట తానుగా జనంలోకి వెళ్లి ఓట్లు అడిగి గెలవటం అన్నది చంద్రబాబు నాయుడు డిక్షనరీలోనే లేదంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు. ఎవరో ఒకరి భుజాలపై నిలబడి పరాయి వారి ప్రాభవాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లను కొల్లగొట్టడమే చంద్రబాబు నాయుడుకి తెలిసిన మహావిద్య. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీ కూడా బాగుపడ్డట్లు చరిత్రలో లేదంటారు రాజకీయ పండితులు. ఆ విషయంపై అవగాహన లేకనే పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు అంటూ 8 ఏళ్లుగా నినాదాలు ఇస్తున్నారని వారంటున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.